అంటే ఒక చిన్న డౌటే. ఈ గార్లిక్, ఆనియన్ తినొద్దు అని కొన్ని ఇలా ఇస్కాన్ వీళ్ళు చెప్తారు గదా! హ్మ్. హ్మ్. అది రియల్‌గా సైంటిఫిక్‌గా అట్లా ఉంటదా? బోగస్ అండి. ప్రపంచం అంతా తింటున్నారు. వాళ్ళకేం కావట్లేదు. వీళ్ళు ఏదో తామసికమైన పదార్థాలని చెప్పి కొన్ని పెట్టుకున్నారు. ఓకే. మరి ఆ! వాళ్ళు రాక్షస ఆలోచనలొస్తాయి. అట్లాంటివి తింటే కోరికలొస్తాయి అని చెప్పి కూర్చుంటున్నారు గానీ, అంటే ఆహ్, ఓకే. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తింటే ఏమొస్తాయో వాళ్ళకేమొచ్చిందో మరి నాకే తెలీదు. ప్రపంచం అంతా తింటుంది. నోబడీ హాడ్ ఎ ప్రాబ్లమ్. ఓన్లీ దీస్ సమ్ ఫూల్స్ హావ్ ఎ ప్రాబ్లమ్. అది తినొద్దు అని వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటే దానికి పెద్ద విషయం లేదండి. రైట్. సీ సమ్ పీపుల్ డోంట్ లైక్ థింగ్స్. కొంతమందికి మష్రూమ్స్ నచ్చవు. కొంతమందికి ఆహ్, రెడ్ మీట్ నచ్చదు. కొంతమందికి ఇంకోటి నచ్చదు. కొంతమందికి కాకరకాయ నచ్చదు. రైట్. యాస్ ఫార్ యాస్ ఇట్ ఈస్ జస్ట్ ఎ చాయిస్ పర్లేదు. కానీ దానికొక మీనింగ్ ఏర్పరిచి ఇవి తామసికమైన ఫుడ్‌లు. ఇవి తింటే కోరికలొస్తాయి. మిగతాయి తింటే కోరికలు రావు. ఉప్పు, కారాలు తినకూడదు. ఇట్లాంటి చవకబారు మాటలు చెప్తేనే దెన్ వి హావ్ టు ఆహ్, ఆన్సర్ దెమ్ టైట్‌లీ. రైట్. ఓకే. ఏమో మా గ్రూప్ వోళ్ళు మేము ఇవి తినము అంటే ఓకే. నో ప్రాబ్లమ్. అది మీ ఇష్టం అబ్బా! మీ మీ ఆలోచన ధోరణిని సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇది తినరు అనుకుంటే ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. రైట్. అంతేగాని దానికి రీజన్స్ ఎతుకుతారు. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు మేము పోర్క్ తినం అన్నారా? ఓకే. ఫైన్. యూ డోంట్ ఈట్. ఓకే. పోర్క్ తింటే అదేంటి పందిలాంటి ఆలోచనలొస్తాయి. పందికి విచిత్రమైన ఇది ఉంటది తెలుసా? అని చెప్పి చాలా జుగుప్సాకరమైన కొన్ని కారణాలు చెప్తారు చూసారా? యెస్. యెస్. అక్కడొస్తుందన్నమాట ప్రాబ్లమ్. రైట్. ఇఫ్ ఇట్స్ యువర్ చాయిస్ ఐ రెస్పెక్ట్ ఇట్. నువ్వు తినొద్దనుకుంటున్నావు హ్యాపీలీ తినొద్దు. పక్కనోళ్ళు తింటున్నారా? అంతేగాని వాళ్ళని పట్టుకొని నువ్వు తామసికమైన ఫుడ్‌లు తింటున్నావు తెలుసా? నీకు ఆ కోరికలొస్తాయి తెలుసా? ఇట్లాంటి వేషాలు వేస్తేనే దెన్ వి హావ్ టు ఆన్సర్ వెరీ హార్డ్‌లీ. ఓకే. రైట్. అదన్నమాట. ఓకే. థాంక్ యూ సార్. మీ ఛానెల్ చూస్తున్నాను. చాలా బాగుంది. కొత్త విషయాలు షూర్. యాక్చువల్‌గా తెలియదు నాకసలు. ఇలా ఏథీస్ట్‌లు ఉంటారని కూడా తెలియదసలు. షూర్. ప్లీజ్ కంటిన్యూ అండి. అన్నీ చూడండి. అది విశ్లేషణాత్మకంగా ఉంటే ఉన్నాయి. మీకు నచ్చకపోయినా పర్వాలేదు. అపోజిషన్ అంటే వ్యూ నేను తెలుసుకోవాలి. నా ఓన్‌గా నేను ఏథిస్ట్ అని నాకు తెలుసు. కానీ హ్మ్. నేనెప్పుడు బయట ఇది చెప్పను. పెద్దగా నమ్మను హ్మ్. గూడా నేను. కానీ హ్మ్. బయట హ్మ్. ఉంటారా లేదా అని నాకెప్పుడూ అంత పట్టించుకోలేదు. అందరికి అలాగే అనిపిస్తదండి. ఫస్ట్ టైమ్ ఎవరైతే ఆహ్, డిస్కవర్ చేస్తారో, నేను తప్ప ప్రపంచంలో ఇంకెవరు లేరు. నేను ఒక్కడినే ఇట్లా ఆలోచిస్తున్నానా అనిపిస్తది. బట్ చూడబోతే చాలా మందున్నారండి. ఓకే. రైట్. ఓకే. థాంక్ యూ అండి. ఓకేనండి. యాహ్! థాంక్ యూ ఇదొక్కటే అండి. అడగాలి.